అలాంటి వాళ్ళ పిల్లలను చేరదీసి వాళ్ళకి మేమున్నామంటూ వాళ్ళకు ఒక ధైర్యాన్ని మనోధైర్యాన్ని ప్లేస్ను ఇచ్చి ఏర్పాటు చేసినటువంటి ఈ అభ్యుదయ సంఘం తరఫున దానికి సంబంధించిన కృష్ణ గారు గారు అందరికీ కూడా మన కూకట్పల్లి పోలీసుల తరఫున బోయినపల్లి పోలీసుల తరఫున మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా చాలా మంచిగా పర్సనల్గా పోలీసులు కాకుండా కూడా సందర్శించేటువంటి అకేషన్ చూసిన తర్వాత వీళ్ళందరికీ కూడా ఇంకా మంచి కావాలని మంచి చేయాలని ఈ సంస్థ కూడా ఇంకా ఉన్నతంగా పోయి ఇంకా ఎక్కువ మంది 30 మందితో కాకుండా 300 మందితో ఒక పెద్ద సంస్థగా ఆర్గనైజేషన్గా ఏర్పడడం జరుగుతుంది. అదేవిధంగా మంచితనానికి కూడా తోడ్పాటు మంచి ఉద్దేశానికి కోటేశ్వరరావు గారు మిగతా ప్రజలు అందరూ కూడా తోడ్పాటు చేసిన తర్వాత మాకు సంబంధించి ఫ్యూచర్లో రీసెంట్గా వస్తూ ఉంటాను. కొంచెం ఖర్చులో ఉండండి. నాకు చేసిన సహాయం అదేవిధంగా నాకు తెలిసిన ద్వారా చేసిన సహాయం చేయడానికి నేను తోడ్పాటు చేస్తానని అందరినీ తెలియజేస్తూ సంతోషంగా. నమస్కారం అండి. మొత్తానికి సత్యనారాయణ గారు వాళ్ళ హృదయాన్ని ఒకసారి కదిలించి మన స్కూల్ యొక్క విషయం తెలుసుకున్న తర్వాత వీళ్ళ యొక్క బాగోలు చూడాల్సిన బాధ్యత మీద ఉంది. నా హృదయపూర్వకంగా నేను సంతోషపడుతున్నాను. ఏనాటికైనా మీ స్కూల్కైనా నేను ఒకరిని ఉన్నాను అని గుర్తుపెట్టుకోని చెప్పింది మహానుభావుడు చాలు మనకు. అంటే వారు ఉన్నారని వారికి అడిగి మనం ఏం కాదు, కానీ ఒక ప్రేమ ఆప్యాయత అనురాగం అనేది వాళ్ళ హృదయం నుంచి చాలా చక్కగా చెప్పినండి. చాలా సంతోషమండి. ఈ భారతమాత భవన్ కు అప్పుదే స్కూల్ కు ఇచ్చిన పెట్టిన మహానుభావుడు. ఎందుకంటే క్షణం వాళ్ళకు కార్యక్రమ పనులు ఉంటాయి. చూసినాం కదా, వచ్చిన నుంచి ఫోన్లు ఎక్కడికి ఇక్కడికి రావాలని, కానీ అన్ని పక్కన పెట్టుకొని ఈ మంచి కార్యక్రమం వచ్చారంటే నిజంగానండి ఈ అభ్యుదయ స్కూల్ తరఫున అందరి తరఫున నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి. జై భారత్ మాతాకి. పక్కానాదే ఈ పక్కానాదే తలపైన ఆకాశం ముక్కానాదే. ఆ తప్పు నేనే ఈ ఒప్పు నేనే తప్పొప్పులు తగలట్టే నిప్పు నేనే. ఎవడంటే అది రేపటి నేనే తిప్పానా మీసమటా సేతులోన గొట్టదటా సేసిందే కమటా సయ్యుంది గట. ఏ బిడ్డ ఇది నా అడ్డ, ఏ బిడ్డ ఇది నా అడ్డ, ఏ బిడ్డ ఇది నా అడ్డ, అరే బిడ్డ ఇది నా